తమ సాగులో ఉన్న భూమిపై కొందరు వ్యక్తులు దౌర్జన్యానికి దిగుతున్నారని, మద్దతుగా వచ్చిన వారిపై దూషించడం తగదని ఆంజనేయపురానికి చెందిన గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ లక్ష్మీ నరసింహకు వినతిపత్రం సమర్పించారు. 1142/5A భూమిని గత 30 ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూమిని అక్రమంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. గత 3 దశాబ్దాలుగా అటవీ ప్రాంతాన్ని సాగులోకి తెచ్చుకొని జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. తమ భర్త చనిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్న తమపై కొందరు వ్యక్తులు దౌర్జన్యం చేస్తున్నారని మహిళా రైతులు పేర్కొన్నారు. అండగా నిలిచిన గ్రామ పెద్దలు రైతులపై నిందలు వేయడం తగదని అన్నారు. భూమిపై ఎవరికైనా హక్కులు ఉంటే తగిన పత్రాలతో సహా ఎంఆర్ఓకి ఫిర్యాదు చేయాలని, న్యాయం ఎవరి పక్కన ఉంటే వారికే భూమి చెందుతుందని విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. నేను నలగట్ల సేనయ్య కొడుకుని. ఇప్పుడు వీళ్ళు గత 30 సంవత్సరాల నుంచి మన తోట కింద ఒక అడవి ప్రాంతంగా ఉంటే దాన్ని లీజుకి తీసుకొని, లీజుకి కాదు దాన్ని చెట్టు జామ తీసి నీట్గా చేసుకున్నారు. దాన్ని 30 సంవత్సరాల నుంచి ఎవరు వచ్చి అడ్డుపడింది లేదు వాళ్ళకి. ఈ మధ్యలో వాళ్ళ భర్తలు చనిపోయినాక వాళ్ళ మీదకి వచ్చి రుబాబులకి దౌర్జన్యానికి మాదేని వస్తుంది. మీది అయినప్పుడు మీ దగ్గర ఏం డాక్యుమెంట్లు ఉన్నాయో తీసుకొని వచ్చి అధికారులకు ఇస్తే వాళ్ళు విచారించి మీదే లేదా వాళ్ళది అనేది వాళ్ళు చూసుకొని మీకు ఇస్తారు. అట్టని వాళ్ళు ఏం చేశారు, ఊళ్ళో గ్రామ పెద్దల్ని ఒక రైతుల్ని అడిగారు. అడిగిన తర్వాత రైతాంగంగా మా నాయన నలగట్ల సేనయ్య వచ్చి ఈ పొలం వెళ్దాను వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకున్నారు అని వచ్చి చెప్పారు. చెప్పిన దానికి ఆమె ఏమంటుంది, ఒక ఆమె పేరైతే నాకు ఐడియా లేదు, ఆమె ఏం మాట్లాడుతుంది, ఊళ్ళో వాళ్ళు పలానా నలగట్ల సేనయ్య ఆయన ఆడినాడు లాక్కొస్తాము, లాక్కొచ్చి నిలబెడతాము అని మాట్లాడుతుంది. అది కరెక్ట్ కాదు. గొల్లోళ్ళు అనడం. మేమేమైనా అన్నామా? మీ కులం పేర్లు మేమేమైనా ఎత్తామా? చెప్పండి. మేము పొరపాటున మీకు అదే మీ కులం పేరు ఎత్తి మీరు ఎంత దూరం తెచ్చుకుంటారు చెప్పండి. మాట్లాడే విధానం బాగా మాట్లాడాలా. మీ దగ్గర ఏం పత్రాలు ఉన్నాయో పొలం సంబంధించి మీరు ఇవ్వండి ఎంఆర్ఓ గారికి. మా దగ్గర ఉన్నట్టు మేము ఇస్తాం. మీకు కరెక్ట్ కనిపిస్తే మీకు ఇస్తాడు, మా వాళ్ళు కరెక్ట్ కనిపిస్తే మా వాళ్ళకి ఇస్తాడు. అంతేనా? ఇంకొకటి ఏంటంటే నాయకులు సమస్య వచ్చినప్పుడు నాయకుల కాడికి పోవాలా, పెద్ద కాపు కాడికి పోవాలా, లేదంటే ఊళ్ళో గ్రామాల కాడికి రైతుల కాడికి పోవాలి. తప్పదు. పలానా కోటినాయుడు వచ్చాడు, అక్కడి నుంచి వచ్చాడు, ఈ ఊరి నుంచి వచ్చాడు, ఏ ఊరి నుంచి వచ్చేమే మంచి చేస్తున్నాడు ప్రజలకి. మంచి చేసేవాడిని మనం పోవాలి కానీ చెడు చేసేవాళ్ళ కాడికి పోతాం. దానికి మళ్ళీ రాజ్యాంగం సూచించారు మమ్మల్ని కులం పేరు ఎత్తున్నారని, మళ్ళీ వచ్చి పలానా నాయకుల కాడికి పోయారని. ఇది అయితే కరెక్ట్ కాదమ్మా. ఎవరైనా కానీ మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో తీసుకొని ఎంఆర్ఓ గారికి సమర్పించండి. మీ దగ్గర కరెక్ట్ డాక్యుమెంట్ ఉంటే మీకు ఇస్తాడు ఆ పొలము, మా వాళ్ళ దగ్గర కరెక్ట్ డాక్యుమెంట్ ఉంటే మా వాళ్ళకి ఇస్తాడు. అంతేనా? మీరు మాట్లాడే విధానం బాగా మాట్లాడండి. పొలం పేర్లు ఎత్తడం అది కరెక్ట్ కాదు. మాకు ఉండే నోరులు మేము ఎత్తగలసాం కులము. మేము కొట్లాటకు రాలా. ఏ పక్క న్యాయం ఉంటే ఆ పక్క బొమ్మనే చెప్పాం. వాళ్ళ పక్క ఉంటే వాళ్ళ పక్క, మీ పక్క ఉంటే మీ పక్క. మీరేం మాకు శత్రువులు కాదు, వీళ్ళేం మా బంధువులు కాదు. మనం అందరం ఒకటే. మాకైతే న్యాయం చేయండి. మేమైతే మాట్లాడుతున్నాము. మా కాడ గ్రూపులు ఉన్నాయి కాబట్టి మేము మాట్లాడగలుగుతున్నాము. వాళ్ళ కాడ గ్రూపులు ఉంటే తెచ్చి మాట్లాడచ్చు, చేయొచ్చు. ఓడి మాటలు నీళ్ళు మాటలు వాళ్ళని అడగొద్దు, చేయొద్దు. మమ్మల్ని అడగండి. ఏమమ్మా మీ పొలం ఏది చేసినారా, మా పొలం అయితే మీరు ఎందుకు చేశారు, ఎక్కడ చేశారు అని మమ్మల్ని అడగచ్చు. మేము 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం కదా. ఎప్పుడైనా కానీ ఇది మా భూమి, మీరు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మా కాడికి రాలా. మా భర్తలు ఉన్నంత వరకే రాలా. ఇప్పుడు మేము ఉన్నంత వరకే రాలా. ఇప్పుడు నిన్న మొన్న వచ్చి కంపేసేసి ఈ విధంగా మాట్లాడుతున్నారు. మమ్మల్ని చేసుకుని ఎక్కడ మాట్లాడుతున్నారు. మేము ఏ ఊరు వాళ్ళకి లీజుకి ఇచ్చినాం. మేమేమో అమ్మలా 1,50,000 అమ్మినారని మీరు మన ఈడియా మాట్లాడినారంట. మేము 1,50,000 మేము అమ్మలా. మేము డబ్బులు కూడా తీసుకోవాలా. మేము లీజుకి ఇచ్చాము వాళ్ళకి. మీరు వచ్చి వాళ్ళు వచ్చి కంపేసి అడిగినారని చెప్పి వాళ్ళు ముగించుకొని వేసినారు. లీజు కూడా చేయలే. మేము మళ్ళీ దున్నిచ్చినాము. మేము చేసుకోవాలని దున్నిస్తే మళ్ళీ వచ్చి కంపేసేశారు. అదేదో మమ్మల్ని ఇచ్చి అడగాల. రైతు పక్కన రైతు ఏమంటే అడిగాడని వాళ్ళ మీద గొడవ బాగూడదు. లాగి కొడతానన్నారంట. కొట్టండి చూద్దాం ఆయన్ని, ఏమని కొడతారు ఆయన్ని. మమ్మల్ని అడగాలి. ఆయనే మీరు అడిగేది. ఆయన ఏదో రైతు మాకు నిద్రలేసి మాకు భూములు చూపించాడు కాబట్టి చేసుకున్నాము, చెందినాము, అన్నీ చేసుకుంటున్నాము. మేము పక్కన చేరి ఆయన ఏం అడగాల్సిన అవసరం లేదు. మమ్మల్ని వచ్చి అడగాలి ఏదైనా కానీ. మీకు ఏదైనా గ్రూపులు ఉంటే తేండి, మా కాడ ఉంటే తెస్తాం. ఆఫీస్ ఉంది కదా, ఎంఆర్ఓ ఉంది, ఆడికి వచ్చి ఈసారి ఇచ్చి చేసుకోండి. మీ పక్క నాయి ఉంటే మీ పక్క జరగద్ది, మా పక్క నాయి ఉంటే మా పక్క జరగద్ది. రండి, మీ గ్రూపులు ఎత్తుకోరండి. మేము వచ్చినా కదా వచ్చి మాట్లాడాలా. పక్కన మాట్లాడేది కదా ఇది. ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి రండి, మాట్లాడుకుందాం, తేల్చుకుందాం. మీకు న్యాయం ఉంటే మీకు జరగద్ది, మాకు న్యాయం.
ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.